మీకు తెలుసా? పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న స్వామికి జ్వరం వస్తుందంట. ఎస్, మీరు విన్నది నిజమే. స్వామివారికి జ్వరం వస్తుంది. అంతేకాకుండా ఒకానొక సమయంలో స్వామివారిని ఆలయంలోనికి రానీయకుండా అమ్మవారు అడ్డుకుంటుంది. అలాగే పూరి జగన్నాథ రథయాత్ర ఎలా జరుగుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి ఈరోజు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనందరికీ తెలిసిందే, కంసుడిని చంపడానికి శ్రీకృష్ణుడు బృందావనాన్ని వీడి బయలుదేరుతాడు. కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకాన్ని నిర్మిస్తాడు. ఆ తరువాత ద్వారక కొన్ని వేల సంవత్సరాల తర్వాత సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు పూరి జగన్నాథ ఆలయంలో ఉంటాడని అక్కడ ప్రజలు నమ్ముతారు. కానీ ఒకవైపు బృందావనం వీడి శ్రీకృష్ణుడు చాలా ఏళ్ళు అవుతుంది. అక్కడ ఉన్న యశోదమ్మ, గోపికలు, ఇతర ప్రజలు శ్రీకృష్ణుడు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు శ్రీకృష్ణుడు గ్రహణ సమయంలో స్నానం చేద్దామని బృందావనానికి బయలుదేరుతాడు. బృందావనానికి వచ్చిన తర్వాత బృందావనంలోనే 9 రోజుల పాటు ఉంటాడు. ఈ బృందావనానికి వచ్చే ప్రక్రియనే మనం రథయాత్ర అని అంటాం. ఇక్కడ బృందావనం అంటే గుండీచా అని అర్థం. ఇది ఒక ఆలయం. పూరి జగన్నాథ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజు జరుగుతుంది. ఈ రథయాత్ర ప్రక్రియ ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది. దానినే స్నానయాత్ర అని అంటారు. ఈ స్నానయాత్ర ప్రక్రియలో పూరి ఆలయంలో ఉన్న జగన్నాథ స్వామిని, బలరామ స్వామిని, సుభద్రాదేవిని గర్భాలయం నుండి బయటికి తెచ్చి స్నాన వేదికపై ఉంచి స్నానం చేపిస్తారు. ఈ స్నానం 108 కలశాలలో కలిగిన పవిత్ర జలముతో స్నానం చేపిస్తారు. తరువాత స్వామివారికి, బలరామ స్వామికి వినాయక స్వామి యొక్క వేషాన్ని వేస్తారు. ఈ గణపతి స్వామి వేషాన్ని ఎందుకు వేస్తారంటే, ఒకరోజు ఒక భక్తుడి కలలో కనిపించి, నేను నీకు గణపతి వేషంలో నీకు దర్శనం ఇస్తానని ఆ భక్తుడికి స్వామివారు చెప్తారు. అప్పుడు ఆ భక్తుడు పూరి జగన్నాథ ఆలయంలోకి వచ్చి చూస్తుండగా అక్కడ స్వామివారు కనిపించరు. అప్పుడు నిరాశగా ఆ భక్తుడు వెనక్కి పోతూ ఉండగా స్వామివారు మళ్ళీ వచ్చి, నేను స్నాన వేదికపై ఉన్నాను, నన్ను దర్శించుకో అని మళ్ళీ చెప్తారు. సో దీనివల్ల స్వామివారు వినాయక వేషాన్ని ధరిస్తారు. ఆ తర్వాత మనం ముందు చెప్పినట్లు స్వామివారికి, బలరామునికి, సుభద్రాదేవికి 108 కలశాలతో స్నానం చేపిస్తారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. మీరు అడగొచ్చు, విగ్రహాలకి జ్వరం ఎలా వస్తుందని. కానీ అక్కడ ఉన్న ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే, గుడిలో ఉన్నది విగ్రహాలు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ, బలరామ, సుభద్రాదేవి సాక్షాత్తు అక్కడ కొలువై ఉన్నారని వాళ్ళు నమ్ముతారు. భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా అదే నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. వారికి జ్వరం వచ్చిన తర్వాత 15 రోజుల వరకు ఆలయంలో దర్శనాలు, పూజలు, ప్రసాదాలు ఏమీ ఉండవు. ఈ 15 రోజుల్లో స్వామివారి ఇద్దరిని, అమ్మవారిని ఆలయంలో పక్కన ఉన్న ఒక రహస్య ప్రదేశంలో పనుకోపెట్టి వైద్యం చేపిస్తారు. ఈ ప్రక్రియలో స్వామివారికి, అమ్మవారికి ఔషధాల్ని, పండ్లని సమర్పిస్తారు. 15 రోజుల తర్వాత స్వామివారు, అమ్మవారు మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. ఇప్పుడు జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది. ఇప్పుడు రథయాత్ర మొదలవక ముందు శ్రీకృష్ణుడు అమ్మవారి దగ్గరకు వెళ్ళి, నేను ఇలా రథయాత్రకి వెళ్తున్నాను, ఒక్క రోజులో తిరిగి వస్తానని చెప్తాడు. ఒక్కరోజు అయినా స్వామివారు ఇంకా రాకపోయేసరికి అమ్మవారు ఆందోళన పడి అటు ఇటు చూస్తూ గోపురం మీదకి వెళ్ళి మరీ వెతుకుతుంటారు. దానితో అమ్మవారు, ఏంటి స్వామి ఇంకా రాలేదు, అక్కడ ఏదో జరుగుంటుంది, మనమే ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి గుర్తు చేద్దామని అనుకుంటుంది. దానితో అమ్మవారు ఎంతో సౌందర్యంగా అలంకరించుకొని బయలుదేరుతారు. ఈ బయలుదేరుతున్న సమయంలో వీధిలో అంతా హోలహలంగా ఉంటుంది. ఈ శబ్దాన్ని విన్న శ్రీకృష్ణుడు సారథునితో బయట ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు సారథుడు శ్రీకృష్ణుడితో, బయట అమ్మవారు వస్తుంది, మీరు రాలేదని అమ్మవారే స్వయంగా మిమ్మల్ని కలుద్దామని వస్తుంది అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భయపడి వెంటనే సారథుని తలుపులు మూసేయమని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ సారథుడు తలుపులు మూసేస్తాడు. అప్పుడు అమ్మవారు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చూడగా తలుపులు మూసివేయడం చూస్తుంది. దానితో అమ్మవారు తన దగ్గర ఉన్న మనుషులని విచారించమని చెప్తుంది. అప్పుడు తన దగ్గర ఉన్న మనుషులు వెళ్ళి విచారించగా తిరిగి వచ్చి అమ్మవారితో ఇలా చెప్తారు, అమ్మ స్వయంగా శ్రీకృష్ణుడే తలుపులు వేసేయమని చెప్పారంట అని చెప్తారు. దానితో అమ్మవారికి ఆగ్రహం వచ్చి శ్రీకృష్ణుడి రథం యొక్క చక్రాలు విరక్కొడుతుంది. అలాగే శ్రీకృష్ణుడి రథసారథి యొక్క చెయ్యి కూడా విరక్కొడుతుంది. తిరిగి అమ్మవారు తన ఆలయానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఇవన్నీ ఎవరు చేస్తారని. ఇవన్నీ పురోహితులే చేస్తారు, అంటే పూజారులే యాక్టింగ్ రూపంలో చేస్తారు. అంటే ఈ చక్రాలు విరక్కొట్టడం, ఎదురు చూడడం, మాట్లాడడం, ఇవన్నీ పురోహితులు విగ్రహాన్ని పట్టుకొని చేస్తారు.
9 రోజుల తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ తన ఆలయానికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. రథాన్ని అధిరోహించిన వెంటనే రథం కృంగుతుంది. దానితో శ్రీకృష్ణుడు రథసారథిని అడుగుతాడు. అప్పుడు ఆ రథసారథి ఇలా చెప్తాడు, మీరు ఆ రోజు చెప్పినట్లే నేను తలుపులు మూసివేశాను. అప్పుడు అమ్మవారు ఆగ్రహించి రథాన్ని విరక్కొట్టింది, నా చేయి కూడా విరక్కొట్టింది అని చెప్తాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు రథసారథికి వైద్యం చేపించి ఆలయానికి బయలుదేరుతాడు. ఈ విషయం తెలిసిన ఆలయంలో ఉన్న అమ్మవారు వెంటనే తలుపులు మూసివేయండి అని ఆదేశిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర తలుపులు బయట తలుపులు తీయమని ప్రాధేయపడతారు. అప్పుడు కొంతసేపు తర్వాత అమ్మవారు తలుపు బయటికి వచ్చి శ్రీకృష్ణుడి ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను ఇలా లోపలికి అనుమతించమని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు, నేనెందుకు అనుమతించాలి నిన్ను? నేను వచ్చినప్పుడు నువ్వు తలుపులు మూసివేశావు, నువ్వు అక్కడే ఉండు, ఇక్కడ ఎందుకు వచ్చావని అమ్మవారు శ్రీకృష్ణుని ఇలా అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను అక్కడే ఉన్నా గానీ నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. నీకోసం ఎన్నో ముత్యాలు, హారాలు, వజ్రాలు, నగలు తెచ్చానని శ్రీకృష్ణుడు అమ్మవారికి చూపిస్తాడు. అప్పుడు అమ్మవారు, ఇవన్నీ నా దగ్గర చాలా ఉన్నాయి, నువ్వే నా కోసం తేబల్లేదు అని చెప్తుంది. అప్పుడు బలరాముడు ముందుకు వచ్చి, అమ్మ, శ్రీకృష్ణుడు ఒక్కరోజే ఉంటానని చెప్పాడు, కానీ మేమే అన్ని రోజుల వరకు ఉంచాము, ఇది మా తప్పు అని చెప్పాడు. అప్పుడు సుభద్రాదేవి కూడా, బలరాముడు చెప్పింది నిజమే, ఇది మా తప్పే, మమ్మల్ని క్షమించి లోపలికి అనుమతించమని కోరుకుంటుంది. అప్పుడు అమ్మవారు శాంతి అయి వాళ్ళ ముగ్గురిని లోపలికి అనుమతిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్న రసగుల్లా లాంటి ఒక స్వీట్ ని అమ్మవారికి తినిపిస్తాడు. ఆ స్వీట్ తింటుంటే అమ్మవారి నోటి నుంచి రసం కారుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన బట్టతో అమ్మవారి నోటిని తుడుస్తాడు. అప్పుడు అమ్మవారు కరిగిపోయి స్వామివారిని, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నానని స్వామివారి కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు అమ్మవారు, శ్రీకృష్ణుడు మళ్ళీ ఆలయంలోకి వెళ్ళిపోతారు. ఇంతటితో జగన్నాథ యాత్ర ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ జగన్నాథ రథయాత్ర గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్, సబ్స్క్రైబ్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.